హలో ఆల్ వెల్కమ్ టు సినీవేరా. ప్రభాస్ అన్న బాహుబలి ద ఎపిక్ సినిమా జపాన్ లో రిలీజ్ కోసం వెళ్ళాడు. అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ప్రభాస్ అన్న లుక్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అన్న లుక్ ని కన్ఫర్మ్ చేసి ఒక 6 months పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్ళొద్దని సందీప్ రిక్వెస్ట్ చేశాడంట. కానీ బాహుబలి ద ఎపిక్ కోసం జపాన్ వెళ్ళాడు. సో అక్కడ కనిపించిన లుక్ లోనే ప్రభాస్ అన్న 95% స్పిరిట్ సినిమాలో కనిపించబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. మిగతా 5% సందీప్ మళ్ళీ లుక్ మార్చేస్తాడని లేదా అసలైన లుక్ ఇది కాదు అని కూడా రూమర్స్ వస్తున్నాయి. మూవీ నుంచి అట్లీస్ట్ పోస్టర్ వస్తేనే గానీ మనం ఏం ఫిక్స్ అవ్వలేం. స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేయడానికి ప్రభాస్ అన్న 160 crores రెమ్యునరేషన్ గా తీసుకున్నాడంట. రాజసబ్ సినిమా ఓటీటీ డీల్ ఫిక్స్ అయిపోయింది భయ్య. నెట్ఫ్లిక్స్ వాళ్ళన్నా అమెజాన్ ప్రైమ్ వాళ్ళన్నా ఈ సినిమాను కొనుక్కుంటారనుకుంటే ఊహించిన విధంగా జియో హాట్ స్టార్ వాళ్ళు 170 crores కి ఆల్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ ని కొన్నారంట. రామ్ చరణ్ అన్న పెద్ద సినిమాకి నార్త్ లో కలెక్షన్స్ పరంగా దెబ్బ పడే ఛాన్సెస్ ఉన్నాయి. నాని అన్న పారడైస్ సినిమా పోస్ట్ పోన్ అయింది ఓకే, కానీ రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా అండ్ యష్ టాక్సిక్ సినిమా March 19th రిలీజ్ అవబోతున్నాయి. ఈ రెండు సినిమాల మీద నార్త్ లో చాలా హైప్ ఉంది. అండ్ యష్ నుంచి KGF 2 తర్వాత రాబోతున్న సినిమా, దాదాపు 4 years తర్వాత యష్ దగ్గర నుంచి రాబోతున్న సినిమా. అండ్ ఆబ్వియస్లీ రణ్వీర్ సింగ్ కి నార్త్ లో చాలా క్రేజ్ ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకైనా భారీ హిట్ టాక్ వస్తే పెద్ద సినిమాకి నార్త్ ఓపెనింగ్స్ విషయంలో చాలా లాస్ వస్తుంది. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలే. రామ్ చరణ్ అన్న సుకుమార్ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. ఈ సినిమాలో చరణ్ అన్నని అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నారంట. రంగస్థలం లాంటి సినిమాని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మించి ఆ సినిమాలో చూపించబోతున్నారంట. రాజమౌళి గారు మహేష్ బాబు వారణాసి సినిమాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారు భయ్య. ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రైట్స్ కోసం 650 crores ఇస్తామని అడిగితే రాజమౌళి గారు దాన్ని రిజెక్ట్ చేశారు. కేవలం ఓటీటీ రైట్సే 1000 crores దాకా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. పాన్ ఇండియా సినిమా తీయడంలో రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పాన్ వరల్డ్ సినిమా తీయడంలో రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. రాజమౌళి గారు వారణాసి గ్లిమ్స్ ని అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమాతో థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ జస్ట్ గ్లిమ్స్ రిలీజ్ కే ఎంత ప్లాన్ చేస్తే మరి ఇంకా సినిమా రిలీజ్ కి ఎంత ప్లాన్ చేస్తారో చూడాలి. కార్తీ హీరోగా యాక్ట్ చేస్తున్న మార్షల్ సినిమాలో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి యాక్ట్ చేస్తుంది. లోకా సినిమా 300 crores కొట్టిన తర్వాత కార్తీ 100 crores సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రెసెంట్ కార్తీ అన్నగారు వస్తున్నారు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా December 18th రిలీజ్ అవబోతుంది. సర్దార్ 2 సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతుంది. రామ్ గోపాల్ వర్మ గారు షో మ్యాన్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా సుమన్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి మ్యాడ్ మాన్స్టర్ అనే ట్యాగ్ పెట్టారు. ఈ సినిమా RGV గారికి ఇష్టమైన గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందంట. సంక్రాంతికి ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ప్రెసెంట్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ లైనప్ లో ఉన్న మూవీస్ అన్ని మంచి ప్లానింగ్ తోనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే తన లైనప్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ యాడ్ అవబోతుంది. ఈ ప్రాజెక్ట్ ని 24 సినిమా డైరెక్టర్ విక్రమ్ K. కుమార్ తో ప్లాన్ చేస్తున్నాడంట. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన దోత వెబ్ సిరీస్ చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. ఆ సిరీస్ తర్వాత ఆయన చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ మన విజయ్ తో కాబట్టి ఈ కాంబో మీద ఎక్స్పెక్టేషన్స్ బానే ఉన్నాయి. సో ఈ కాంబో సెట్ అయితే మాత్రం విజయ్ కి తన లైనప్ లో ఒక హిట్ బూస్టప్ దొరికినట్టే. దీని మీద అఫీషియల్ గా ఇంకా క్లారిటీ రాలేదు. నాని అన్న ప్రెసెంట్ పారడైస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తర్వాత సుజిత్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి ముందుగా బ్లడీ రోమియో అనే టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి గన్స్ అండ్ రోజెస్ అనే టైటిల్ అనుకుంటున్నారంట. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం మూవీ టీమ్ ని కన్సల్ట్ అయ్యారంట. నాని అన్న సినిమా అంటే మినిమం గ్యారంటీ కదా మరి. ఇవి ఇవాల్టి సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటి వరకు సభకు సెలవు. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి.